నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మంగళవారం రోజు భూతప్రేత పిశాచ బాధలు మరియు శారీరక బాధలు, మంత్రతంత్ర బాధలున్నవారు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ప్రతిరోజు ఆంజనేయ స్వామి యొక్క ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి 5 ప్రదక్షిణాలు చేసుకొని ఆంజనేయ స్వామి యొక్క మంత్రపఠన నామస్మరణ చేస్తే భూతప్రేత పిశాచ బాధలన్నీ తొలగిపోతాయి. మరియు శారీరక రుగ్మతలు, శత్రుబాధలు తొలగించడంలో ఆంజనేయ స్వామికి సరిసాటి వేరే ఎవరు లేరు. కనుక ఆంజనేయ స్వామి స్మరణ చేయండి. ఇక ఈరోజు ఈ వీడియోలో సర్వరోగ నివారణ మరియు సర్వశత్రు నివారణ కొరకు ఈరోజు ఈ వీడియోలో ఆంజనేయ స్వామి యొక్క అద్భుతమైన మంత్రాన్ని పఠిద్దాం. ఈ మంత్రాన్ని పఠించదలిచిన వారు నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. మంగళవారం రోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత శుభ్రమైన వస్త్రాలను ధరించి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆలయంలో ఆంజనేయ స్వామికి 5 ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఆలయంలో కూర్చొని రామనామ స్మరణ చేసుకుంటూ ఈ మంత్రాన్ని 1008 సార్లకు తక్క కాకుండా పఠిస్తే సర్వరోగాలు హరించి వేస్తాడు ఆంజనేయ స్వామి. మీకున్న శత్రువులందరూ తొలగిపోతారు. కనుక ఈ మంత్రాన్ని పఠించి ఆంజనేయ స్వామి అనుగ్రహానికి పాత్రలు. మంత్రం: ఓం హం హనుమతే సర్వరోగహరాయ మహాబలపరాక్రమాయ రామదూతాయ నమః. 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 ఓం హం హనుమతే సర్వరోగహరాయ మహాబలపరాక్రమాయ
रामदूताय नमः। ॐ हं हनुमते सर्वरोगहराय महाबलपराक्रमाय 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 रामदूताय नमः।